అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నేను చేసే వీడియోస్ ప్రతిదీ కూడా మంచి యూస్ఫుల్ గా ఉంటున్నాయని చాలా మంది చెప్తున్నారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉంటున్నానండి. మంచి మంచి ట్రిక్స్ తో చేసే కుకింగ్ తో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రోజు ఒక మంచి రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. అదే మన ఓల్డ్ చిన్నప్పటి నుంచి మనం తింటూ 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 పెరిగామండి ఇష్టమైన డిష్ ఏంటి అంటే సాంబార్. అమ్మ మా చిన్నప్పటి నుంచి సాంబార్ ఈ రోజుకి కూడా చాలా బాగా చేస్తుందండి. ఆ టేస్ట్ అయితే నేను ఎంత ట్రై చేసినా కూడా రాదు. ఆ టేస్ట్ ని మనం తెప్పించలేకపోయినా మన స్టైల్లో మనం కూడా ఒక క్రియేటివ్ గా సాంబార్ ని మంచి టేస్ట్ అయితే చేసేద్దాం. ఏగా అయిపోయేలా టేస్టీగా అయిపోయేలాగా నేను ఎలా చేస్తానో మీకు చూపిద్దామని అయితే వచ్చేసాను. ఆ సాంబార్ లో వేసిన వెజిటేబుల్స్ అలానే ఉండాలి, సాంబార్ అలాగనే ఉండాలి. తింటూ ఉంటే ఆ వెజిటేబుల్స్ మంచిగా ఉడికి ఆ టేస్ట్ ఇది ఆహాహా ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేను ఎలా చేస్తున్నానో అలా మీరు చేయండి, ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. నేను చేసే సాంబార్ వంట రాని వాళ్ళైనా సరే సింపుల్ గా ఈ వీడియో చూస్తూ మంచిగా చేసేసుకోవచ్చు. మనం చేసిన సాంబారు మన ఇంటి నుంచి బయటికి గుప్పమని వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ సాంబార్ ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా, వచ్చేయండి మరి. ముందుగా మన సాంబార్లోకి ఏమేమి వెజిటబుల్స్ వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ నీట్గా కడిగేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోండి. నేనైతే ఏమేమి వేసాను, నేనైతే టమాటో ఆనియన్ అయితే కామన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ ఏమో దోసకాయ, క్యారెట్, బెండకాయ, ములంకాళ్ళు, కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి. నా దగ్గర అయితే ఈ వెజిటబుల్సే ఉన్నాయి. ఆ రోజుకి నావే వేసాను. నేనైతే నిమ్మకాయ సైజు పొట్లకాయ సైజు అన్నగానే ఒక పిడికడంత చింతపండు అయితే తీసుకొని చక్కగా నానబెట్టుకుని పక్కన పెట్టండి. ఎందుకంటే సాంబార్లోకి పులుపు మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు అనమాట. సో ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకుని మంచిగా వాష్ చేసేసుకోండి. చక్కగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కందిపప్పులోని మరొక 2-3 కప్పులు వాటర్ వేసుకొని చక్కగా పసుపు, కారం, ఒక ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఒక పెద్ద సైజు టొమాటో, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే మంచిగా పప్పును వేయించేసుకోండి. 5 విజిల్స్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉంటుందండి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్ మెయిన్ అనమాట. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి అన్ని వేసుకోవచ్చండి, ఒక కాకరకాయ తప్ప. ఒక మీడియం సైజ్ టొమాటో అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పప్పులోని మనం ఒక పెద్ద సైజు ఆనియన్, పెద్ద సైజు టొమాటో కూడా వేసి ఉడకబెట్టుకుంటున్నాం కదా పప్పుని. సో ఇందులో కూడా ఇంకొక మీడియం సైజు ఆనియన్, మీడియం సైజు టొమాటో కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసేయండి. వెజిటేబుల్స్ ఫ్రై అవుతూ ఉండగా పక్క నుంచి కుక్కర్లోంచి విజిల్స్ అయితే వచ్చేసాయి. చక్కగా పప్పు అయితే ఉడికిపోయిందండి. వెజిటేబుల్స్ ని మరీ పూర్తిగా ఫ్రై చేసేయకండి, హాఫ్ మాత్రమే ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై చేసిన ముక్కల్ని ఉడకబెట్టిన పప్పులోకి వేసేసుకోవాలన్నమాట. మనం మెయిన్ వెజిటేబుల్స్ ని ఫ్రై చేసుకుంటున్నదే ఈ సాంబార్లోకి మనం తినేటప్పుడు ముక్కలు మంచిగా తగలాలని. మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని తాలూకు వాటర్ ని కూడా ఈ సాంబార్లోకి వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకొని 2 గ్లాసుల వాటర్ ని కూడా వేసుకొని చక్కగా 15 to 20 minutes అయితే ఈ సాంబార్ని మరగనివ్వండి. పులుపు చూసుకోండి, సరిపోయిందంటే ఓకే, లేదంటే మళ్ళీ పులుపు ఆ చింతపండు వాటర్ మనం కొంచెం వేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా పులుపు సరిపోతేనే సాంబార్కి అసలైన టేస్ట్ వస్తుంది. 15 to 20 minutes మాత్రమే మరగనివ్వండి. ఎక్కువ మరగబెట్టారంటే ఆ వెజిటేబుల్స్ అన్ని గోవిందా గోవిందా. అందులోకి ఒక మీడియం సైజ్ స్పూన్ తో 2 స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ స్మెల్ అదిరిపోతుంది. సో ఇంకా బాగా మరిగిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని పోపు అయితే రెడీ చేసేసుకోండి. ఆ పోపులో ఇంగు వేయడం మర్చిపోకండి. ఇంగు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో ఆ పోపుని ఏం చేస్తాము, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా ఆ పోపు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత సాంబార్లోకి వేసేసుకోండి. ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పిడికడంట కొత్తిమీర మాత్రం అందులో వేసేసి గరిటతో అలా అలా కలిపేయండి. అంతేనండి, వేడి వేడి టేస్టీ టేస్టీ సూపర్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ తింటే ఉంటుందండి, అసలు మాటల్లో చెప్పలేం. మీరు నిజంగా ట్రై చేసి చూడండి, ఆ టేస్ట్ని మీరు నిజంగా మంచిగా ఆస్వాదిస్తారు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ సాంబార్ని గంటలు మరగబెట్టాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఉడికిపోయి సాంబార్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎలా ఉందండి సాంబార్? మీకు నచ్చింది కదా? చక్కగా ఆ వెజిటేబుల్ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి సాంబార్ లో కలిసిపోయి చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది కదండి. ఆ సాంబార్ని ఇడ్లీలోకి, రైస్ లోకి కూడా చక్కగా వేసుకొని కమ్మగా తినేయచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా సెలవు. సర్వే జన సుఖినో భవంతు.